హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ బియ్యపు వడియాలని అతి సులభంగా ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. పక్కా కొలతలతో చూపిస్తున్న బిగినర్స్ కూడా ఈజీగా చేసేస్తారు. ఇలా చేసుకున్న వడియాలు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి. ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 6 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఉంటుంది కదండి, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ కొద్దిగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోండి. లైట్గా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి 3 కప్పుల వరకు పిండి తీసుకోవాలండి. మనం 6 కప్పుల వరకు వాటర్ పోసుకున్నాం కాబట్టి 3 కప్పుల పిండి తీసుకోవాలి. ఒక కప్పు పిండికి 2 కప్పుల వరకు వాటర్ అనేది పడుతుందండి. ఈ మెజర్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఉండలు కట్టకుండా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే పిండి మొత్తం అడుగంటిపోతుంది. సో అందుకనే లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండి ఎక్కడ ఉండలు కట్టకుండా అంతా చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా ఒక 5-6 నిమిషాలు కలిపామంటే పిండి కూడా చక్కగా కలిసిపోతుందండి. చూసారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా కలవాలన్నమాట. ఇలా కలిసిన తర్వాతకి మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు పిండిని అనేది ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల మనకి వడియాలు అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా పిండి ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా వీడియో క్లిప్లో, ఈ కన్సిస్టెన్సీ రావాలండి. మరీ లూజ్గా ఉండొద్దు పిండి, అలానే ఎక్కువ గట్టిగా కూడా ఉండొద్దు. ఇలా వస్తే పర్ఫెక్ట్గా వడియాలు వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని పక్క పెట్టుకున్న తర్వాతకి మనం మురుకుల గొట్టం ఉంటుంది కదండి, మురుకుల గొట్టంలోకి ఈ స్టార్ బిల్లా వేసుకొని కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఎండలో కవర్ని వేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా చుట్టేసుకోవాలన్నమాట. మనకి జంతికలు ఉంటాయి కదా, జంతికల టైప్లో చుట్టేసుకొని ఎండకి ఆరబెట్టుకోవాలి. ఇక్కడనైతే నాకు ఫుల్ డే పట్టిందండి. ఉదయం 10 o'clockకి పెట్టాను, ఈవినింగ్ 3 వరకు మనకి ఆల్మోస్ట్ వడియాలు అనేది ఆరిపోయినాయండి. ఒక సైడ్ ఆరిపోయిన తర్వాతకి రెండో వైపు ఫ్లిప్ చేశాను. ఆల్మోస్ట్ రెండో వైపు కూడా చక్కగా ఆరిపోయినాయి అనమాట. ఇప్పుడు ఈవినింగ్ చూపిస్తున్నానండి. ఈవినింగ్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఎండిపోయినాయి. ఇన్ కేస్ మీరు ఫ్యాన్ కింద ఆరబెట్టుకునే వాళ్ళు అయితే 2 days వరకు ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోవాలండి. ఫుల్ ఎండలో అయితే 1 dayలో చక్కగా ఎండిపోతాయి. ఎండ అందరికీ అవైలబుల్ ఉండదు కాబట్టి ఫ్యాన్ కింద ఆరబెట్టుకునే వాళ్ళు 2 days ఆరబెట్టుకున్న తర్వాతకి 3rd day స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు 1 dayలో ఎండిపోయినాయండి. ఇప్పుడు వీటిని ఒక ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నారంటే మనకి 6 నెలల నుండి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి అన్నమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎక్కువ హడావిడి ఏమి ఉండదు, పెద్ద ప్రాసెస్ కూడా ఉండదన్నమాట. కేవలం ఇంట్లో ఉండే పిండితోటే చేసుకోవచ్చు. ఇక్కడ నేను తడిపిండి కాదండి, పొడిపిండి వాడాను. మీరు ఏ పిండి అయినా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను. కొద్దిగా ఆయిల్ని వేడి చేసుకోండి. ఈ వడియం వేయించుకోవడానికి ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలండి. అప్పుడే మనకి పొంగుతూ తెల్లగా పువ్వులాగా వస్తాయి అన్నమాట. ఇలా ఒకసారి ఆయిల్ వేడైన తర్వాతకి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మిగతా వాటిని ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ హీట్ ఉన్నా కూడా మనకి వడియాలు అనేది కలర్ మారుతాయి అన్నమాట. సో ఈ విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని తినేస్తే ఎంతో టేస్టీగా ఉండే బియ్యపు వడియాలు అనేది రెడీ. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు. దట్ 1 dayలోనే మనకి వడియాలు అనేది తయారైపోతాయి అన్నమాట. చూసారు కదా, తెల్లగా పువ్వులాగా ఉన్నాయి. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సమ్మర్లో మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఈ బియ్యపు వడియాలని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.